హై వ్యూవర్స్, నేను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ పెట్టింది 2020 అక్టోబర్ 2. ఆ తర్వాత నేను కొంచెం ఫెమిలియర్ అయింది, జనానికి తెలిసింది. అంతకుముందు ఆదాన్లో ఓపెన్ టాక్ అన్నప్పుడు ఇక రిమైనింగ్ ఛానల్స్ అందరికీ తెలుసు. బట్ నా ఛానల్ త్రూ పరిచయమైన మూమెంట్లు అంటే మదనపల్లి హత్యలకు సంబంధించి దాని మీద అప్డేట్స్ ఇవ్వటం, ఇన్వెస్టిగేషన్ పర్పస్ అన్నట్టు. ఆ తర్వాత వీడియోస్ ఇస్తున్న ఫార్మాట్లో కింద చాలామంది కామెంట్స్ పెడుతూ ఉండారు. సార్ హర్ష సాయి గురించి వీడియో చేయండి, భయ్య హర్ష సాయి గురించి వీడియో చేయండి. ఎవరైతే అని చెప్పేసి చెక్ చేసుకుంటా పోతే ఒక యూట్యూబర్ డబ్బులు అసలు ఎవరు పడితే వాళ్ళకి ఊహించిన విధంగా ఇస్తూ ఉండటం, అండ్ పెట్రోల్ బంకులో పెట్రోల్ ఫ్రీగా పోపించేయటం, ఎవరు పడితే వాళ్ళకి వెళ్ళి తినిపించేయటం, అలా అవన్నీ చూసి నాకు ఫస్ట్ అనిపించింది పక్క స్క్రిప్ట్, అంత డ్రామా అంత ట్రాష్. కానీ అలా నేను చెప్తే ఆ రోజు నా దగ్గర సబ్స్క్రైబర్ కూడా వెళ్ళిపోయేటట్టున్నారు. సో వద్దు, దేనికి కూడా టైం అనేది రావాలనుకున్నాను. అలా రీసెంట్ టైమ్స్లో చూసినప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ అతను ఏ రకంగా చేస్తున్నాడు, దాని ద్వారా అతను ఎంత ఎర్న్ చేస్తున్నాడు ఏంటి అన్నది ఒకటి వచ్చింది. అంతకుముందు తను ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించిన డబ్బు కానీ, పక్కా స్క్రిప్ట్ ప్రకారం అతను చేసే ఒక స్ట్రాటజీ కానీ, ఇవన్నీ కలగలిపి ఒక సినిమా ప్లాన్ చేశాడు. అది ట్రయల్ ఏదో ఫస్ట్ ముందు ఏదో చూపిస్తారు కదా, ఫస్ట్ గ్లిమ్స్ ఏదో లైక్ ఆవేళ రావటం కానీ ఇవన్నీ వచ్చింది. ఇంకా ఏదో టైం ఉందిరా బాబు అనుకున్నా. ఇప్పుడు మొన్న హక్కీ పిక్ ఆయిల్ ఉంది, అందులో యాడ్లో కూడా ఇతను చేశాడని చెప్పి క్లియర్గా చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఏ రేంజ్లో నటిస్తున్నారంటే ఆ యాడ్స్ కోసం, ఆ ఆయిల్ ప్రమోషన్ కోసం అని చెప్పి ఆ రోజు యాక్టింగ్ కూడా చేసి చూపించా. ఇతను కూడా అందులో అసలు జీవించేశాడు. ఇప్పటికీ ఇంకా ఈ లక్షల్లో కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు అభిమానించే ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు లేదా స్టార్ సెలబ్రిటీలు ఎవరైనా కావచ్చు, అసలు వాళ్ళు రియాలిటీ ఏంటి, వాళ్ళ నిజస్వరూపం ఏంటి, వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేది ఏంటి, ఒరిజినల్గా చూపించేది ఏంటి, అండ్ అసలు దానికి నుంచి మనకి ఏమైనా తెలుసా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు హర్ష సాయి అనబడే వ్యక్తి ఆ అమ్మాయి నిజంగానే మోసం చేశాడని, 2 కోట్ల డబ్బు నిజంగానే తీసుకున్నాడని, దానికి వాళ్ళ నాన్న కూడా సపోర్ట్ చేశాడు నేను అస్సలు అనట్లేదు. జస్ట్ కేసు ఏంటన్నది నేను చెప్తున్నా. బట్ ఓవరాల్గా అతని వీడియోలు ఏవైతున్నాయి అవి కానీ, అతను చేసే ప్రమోషన్ అనేది ఏదైతే కానీ, ఇదంతా కూడా పక్కా స్క్రిప్ట్, అంతా డబ్బు కోసం తప్ప వేరేది కాదు. ఎలాగైతే చూసే వాళ్ళు ఉన్నారు కదని చెప్పేసి గొడ్లెప్పుకొని తిరిగే వాళ్ళు ఉన్నారో, అడ్డదిడ్డంగా పనికి మళ్ళీ రీల్స్ చేసే వాళ్ళు ఉన్నారో, అరే మనం చెప్పింది నమ్మే వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళు అడ్డదిడ్డంగా ఏది పడితే చెప్తూ ఉంటారు. అరే మనం చూపించింది నిజమని చెప్పి నమ్మే వాళ్ళు ఉన్నారన్నప్పుడు చూపిస్తూ పోతారు. ఆటోమేటిక్గా అరే వీళ్ళు చెప్తే వాళ్ళు నమ్ముతున్నారు, దెన్ వీళ్ళ చేత మనం యాడ్లు చేయించుకుందాం, మస్తు పైసలు ఆ యాడ్లకి వీళ్ళకి. ఇదే జరుగుతోంది ఇతని వీడియోలో కూడా నాకు అనిపించింది అది. ఇక ఇప్పుడు ఒక అమ్మాయి హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2 కోట్ల రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు. ఏమని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తీసుకున్నాడు. అండ్ బయట అతను ఏదైతే ఆ సేవ ఈ సేవ అటు ఇటు అంటున్నాడో అందులో కూడా ఫ్రాడ్ ఉంది అన్న వేళ కేసు పెట్టిందని వార్తలు వస్తున్నాయి. బట్ నాకు యాక్యురేట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి దగ్గర అతను 2 కోట్ల రూపాయలు తీసుకున్నారట. పెళ్లి చేసుకోకపోగా అండ్ వాళ్ళ నాన్న రాధాకృష్ణుడు ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తూ ఈమెను చీట్ చేశారట. ఏకంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఒక లాయర్తో సహా వెళ్ళి లీగల్గా ఎలా కేసు పెట్టాలి, ఎలా ఏంటంటే మొత్తం పక్కా ప్లాన్తో వచ్చేసింది. ప్లాన్ కూడా అనబడదేమో, జాగ్రత్త అని చెప్పేసి అనాలేమో. నిజంగా ఆమె విక్టిమ్ కనుక అయినట్టయితే తర్వాత డీటెయిల్గా వీడియోలు చేద్దాం. లేదు హర్ష సాయి గురించి బ్యాడ్ చేయలేని ఆమె వచ్చి ఆ రకంగా ఆమె కేసు పెట్టింది అన్నట్టయితే అది కూడా మాట్లాడుకుందాం. బట్ నేనైతే ఓవరాల్ వీడియో మొత్తం మీద మరలా చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఎవరైనా కావచ్చు కాక, వాళ్ళు ఎంత పత్తితి వీడియోలు చేసినా, ఎంత టెక్నాలజీ వీడియోలు చేసినా, ఎంత అద్భుతమైన వీడియోలు చేసినా వాళ్ళు నా దృష్టిలో చెడు అన్నట్టే, వాళ్ళు మంచోళ్ళు కాదన్నట్టే. మేము చెయ్యకపోతే ఈ యాడ్లు ఇంకొకరు చేస్తారు కదా అని సొల్లు కబుర్లు చెప్పొద్దు, అర్థమవుతుందా? అదేమిటి ఆ బెట్టింగ్ యాప్లు గవర్నమెంటే బ్యాన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ కబుర్లు కూడా చెప్పొద్దు. చెడు అంటే చెడు అంతే, దాని జోలికి నువ్వు పోవద్దు. నువ్వు చేసే మంచి ఏదైతుందో ఆ మంచి ధర నువ్వు సంపాదించు, లేదా 10 మందికి సేవ చేస్తే సేవ చేయి. నేను అదే ఫాలో అవుతున్నా, నా కుటుంబాన్ని అలాగే పోషించుకుంటూ ఉన్నా. నాకు వీలైనంతలో మాట సాయం కావచ్చు, చేత సాయం కావచ్చు, అలాగే చేస్తూ ఉన్నా. ఇప్పటికీ మల్టిపుల్ అనమాట నాకు వచ్చినటువంటి యాడ్ ఆప్షన్స్ బయట నుంచి. బట్ నా జోలికి పోవాలా. ఆల్రెడీ చెప్పినంత రియల్ ఎస్టేట్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, బెట్టింగ్లు కావచ్చు, ఇక పనికి మళ్ళీ చెత్త చెదరలు ఏవో ఉన్నాయి, ఈ హక్కీ పిక్ చెత్త వీటిలు కూడా ఉన్నాయి. సరే నా ప్రమోషన్ కాదు ఇది. నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా
సబ్స్క్రైబర్లుగా ఉంటున్న వాళ్ళు కానీ ఫాలోవర్స్గా ఉంటున్న వాళ్ళు కానీ మీరు ఎవరైనా ఫాలో అవుతున్నారు, మీరు ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు, అందులో చూపిస్తుంది ఎంత నిజం ఎంత అబద్ధం. వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు, దిక్కుమల యాప్లు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు దరిదాపులతో పోకండి. కామెంట్ హర్షసాయి, ఇతని మీద ఆమె పెట్టినటువంటి కేసు నిజమా అబద్ధమా మనం ఫాలో అప్ చేసినప్పుడు అన్ని డీటెయిల్గా చెప్పుకుందాం. ఇప్పుడైతే అతని మీద కేసు నమోదైంది, వాళ్ళ నాన్న మీద కూడా కేసు నమోదైంది. పోలీసులు అయితే ఇక కేసు ఫాలో అప్ చేశాక అప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం.